సో ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశ్మీర్. డేట్ 10 ఈరోజు. డేట్ వచ్చేసి 21 ఏప్రిల్. సో మనం ఇప్పుడు దాల్ లేక్ మార్నింగ్ వ్యూ చూడడానికి పోతున్నాం. నేను నైట్ చూసినాం కదా, బట్ మార్నింగ్ వ్యూ చూద్దాం అండ్ బోట్ ఎక్కుదాం. అండ్ ఈరోజు సోన్మార్గ్ కూడా వెళ్ళిపోవాలి. జస్ట్ 150 కిలోమీటర్స్ రైడ్. సో అంతే, లెట్స్ గో. థర్మల్స్ వేసేసినాం చలికిగా, చూస్తురు కదా. చలో మళ్ళా. నిన్న ఒక అన్న చెప్పిన కదా, మనకు రూమ్ ఇచ్చిండు, చాలా బాగా మాట్లాడిండు. ఇంత మంచి విల్లాస్ దాంట్లో 1000 రూపీస్కే ఇచ్చింది మనకి అని. అండ్ ఈ అన్ననే ఇవన్నీ ఇప్పుడు ఏమంటుండంటే, నీ 100cc బైక్కి సలాం అంటుండు. అట్లుంది అసలు పరిస్థితి. 100cc ఎట్లా ట్రావెల్ చేస్తున్నావు అంటుండు. సో భయ్య అయితే చాలా మంచోడు. చలో, బోట్ రైడ్ కోసం, మార్నింగ్ వ్యూ కోసం మేము ఇక్కడికి వచ్చేసినాం. భయ్య అయితే 2000 అన్న డైరెక్ట్. అండ్ మన భయ్య నేను మాట్లాడితే చక్కగా 600కి వచ్చిండు. చూడాలి ఇంకా అట్లుంటుంది అన్నట్టు. చలో మనం అయితే లోపలికి పోతున్నాం. సీరియస్గా నాకు నీళ్ళు అంటే సుస్సు అంతే ఉంటుంది. బాయ్ ముగ్గురు అటు, ఇద్దరు ఇట. నువ్వు కూడా అటు వెళ్ళిపో. బాయ్ అవుతారు జాబ్. సార్ మనడు ఇద్దరు ఆపు, ఇద్దరు రాజు. చలో, మురికి మురికి ఉన్నాయి అనుకోకూరి, ముంగడ ఫ్రెష్గా ఉంటాయి. అండ్ చెప్పిన కదా, కాశ్మీర్ ఇస్ టోటల్లీ కంట్రోల్ బై ఆర్మీ. అండ్ వీ కెన్ సీ ఈవెన్ దాల్ లేక్లో కూడా మనకి కాశ్మీర్ పోలీస్ వాళ్ళ ఆర్మీ ఉంది. పోలీస్ అంటున్నా, పోలీస్ అంటే ఎవర్రా నువ్వు అన్నట్టు చూస్తారు. ఇక్కడ మొత్తం ఆర్మీయే. అండ్ వాళ్ళ వల్లనే మనం ఇక్కడ ఉన్నాం. ఆల్రెడీ చెప్పుకుంటే వస్తూనే ఉన్నా. సో వాళ్ళ వల్లనే మనం ఇక్కడ ఉన్నాం సేఫ్గా. రైట్ రైట్ రైట్, లెట్స్ గో. ఈ ఏడ గుద్దుకుంటే కానీ ఇంటరాక్షన్ మొత్తం అట్లా. ఇస్ ఫోటో సర్వీస్. సో మధ్యలో ఫోటో సర్వీస్ వచ్చింది. అండ్ వీ డోంట్ నీడ్ దట్. నాకు బై. సో ఫోటోగ్రఫీ అయిపోయింది. ये क्या है? गुड मॉर्निंग सर. गुड मॉर्निंग ब्रो. हाउ आर यू? फाइन फाइन. कैसे हो? आज सब बढ़िया. क्या है? कहाँ से सर? ఓ కాఫీ బ్రూ అవి పియా మనం. సో చూస్తారు కదా, బోట్ రైడ్తో పాటు మనం అన్ని స్టేస్ చూస్తున్నాం. ఇక్కడ HBRF ఒక్కొక్క పేరుతోటి మంచి స్టే అరేంజ్ చేసి ఇక్కడ ఈ లేక్ మధ్యలో ఈ స్టే కొంచెం మురికి ఉంది. నాకైతే సాటిస్ఫైడ్ లేదు. మరి కపుల్స్కి నచ్చుతుండొచ్చు. ఇదే కాశ్మీర్ లేక్, డాల్ లేక్. సో చూడండి ఎట్లుందో. ద రియాలిటీ, హార్స్ రియాలిటీ చాలా మురికి ఉంది. నాకేం నచ్చలేదు. ఇక అంత దూరం పోయినాక ఎంజాయ్ చేయాలి. ఎట్లున్నా ఎంజాయ్ చేస్తున్నాం. సో నిఖితిగా నేనైతే కిచెన్స్ 2 తీసుకున్నాం. పర్లేదు, ఒక గుర్తుగా అంతే కాశ్మీర్గా. సో ఫ్రూట్స్ అయినా కూడా వచ్చేసిండు. ఫ్రూట్స్ ఖాయంగే అవి. సో భయ్యా క్రేజీ చెప్పిండు. ప్లేట్కి ఇట్లా అని అడిగినాం. 1000 రూపాయలు అన్నాడు. డిస్కౌంట్ 800, 200 ప్లేట్ అంట. బా హైजीन है रे भाई, तू बहुत हाइजीन है. 3 प्लेट 2 प्लेट पहले एक तो दे दो, बट रेत तो बात करनो. సో దీనికి గోల్డెన్ లేక్ అంటారంట. ఎందుకంటే రాత్రి గోల్డ్ కలర్ వేసేసి లేక్ ని గోల్డ్ కలర్ చేసేస్తారు. అందుకే గోల్డెన్ లేక్. మనం సిల్వర్ కూడా వేయచ్చు దీన్ని బట్టి. ఏమంటాము? సిల్వర్ లైటింగ్ వేసి సిల్వర్, వైలెట్, అన్ని కలర్లు వేయచ్చు. దాని నేను ఇంక ఏముంటుందో స్పెషల్ అనుకున్నా. ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి. 2-3 తిందాం అనుకుంటే ఇక లాస్ట్కి 200 కోటి తీసుకున్నాం. మేము ఏదో ఫ్రూట్స్ మిస్ అయిపోయినాం, దొరకలే. సో ఫ్రూట్స్ తిందామని చాలా రోజుల తర్వాత ఫ్రూట్స్ తింటున్నాం. అంతే, కాన్సెప్ట్ ఏం లేదు. ఏమంటావు బాయ్? సో ఎండ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డక్స్. చెట్లనే కదా డక్స్ ఉండేటి. సో వీ కెన్ సీ ద డక్ అండ్ ద బ్లాక్ డక్. छोटा बच्चा हमारा जैसा. సో చలో. సో నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇల్లులు కూడా ఉన్నాయి అండ్ దే ఆర్ లివింగ్ హియర్. వాళ్ళ సామాన్లు, విమానాలు అన్నీ ఉన్నాయి. సో అంతే ఇక జీవనాధారం ఎవరిది ఎక్కడ ఉండేది అక్కడ ఉంటుంది. అండ్ మీద కూడా చూడుర్రి, ఎందుకో కాశ్మీర్లో ఆల్మోస్ట్ పంజాబ్ నుంచి గద్దలు ఎక్కువ కనిపిస్తున్నాయి మాకు. సో ద వైట్ హౌస్ ఆఫ్ దాల్ లేక్ అయితే వచ్చేసినాం మనం. చూడడానికి వైట్ హౌస్ లాగా ఉంది. పెద్ద బోట్ అన్నట్టు, బిగ్ మెంబర్స్ ఉండొచ్చు. ఇక్కడ బాగుంది చూడడానికి వ్యూ. అండ్ ఆల్మోస్ట్ మేము 1/2 అవర్ పైన అయింది. ఇంకొక 1/2 అవర్ ఉంది రైడ్. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. చలో, ఇందాక చెప్పిన కదా ఈ వైట్ హౌస్ మెల్లిగా రిటర్న్ కొట్టుకొని అటు పోతాం ఇక. సో దాట్స్ ఇట్. సో ఫైనల్లీ అవర్ దాల్ లేక్ రైడ్ ఈస్ కంప్లీటెడ్. అండ్ బోట్ అయితే ఎండ్కి వచ్చేసింది. రైడ్ అయితే చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చలో మళ్ళీ రూమ్కి పోయి సర్దుకొని అది పట్టుకుంటా. సో ఆల్ రైట్,
రూమ్ చెక్అవుట్ అయితే అయిపోయింది. అండ్ ఇవి 2 తీసుకొని పోతే మనం అయిపోయినట్టే. అండ్ మన వాళ్ళు కింద లగేజ్ ప్యాక్ చేస్తారు, మీకు కనిపిస్తారు అనుకుంటా. ఇక నా బైక్ ప్యాకింగ్ అయిపోయింది. అండ్ స్టార్ట్ కావాలి ఇక్కడ నుంచి. సోన్మార్గ్ వెళ్ళిపోవాలి ఈరోజు. వెహికల్స్ అలో ఉన్నాయంట, లైక్ 3 days నుంచి ఆపి ఈరోజు అలో చేస్తారు. సో హ్యావ్ టు గో క్విక్. అంతే వెళ్ళిపోయి ఐ కీప్ అప్డేటింగ్. లెట్స్ గో, బాయ్. సో ఇందాక చెప్పిన కదా, మన కాశ్మీర్లో ద బెస్ట్ పర్సన్ మనం కలిసింది ఈ అన్ననే. कुछ तो भी बोलो ना। पहले तो कॉन्ग्रेचुलेशंस, आप साउथ से यहाँ तक पहुँच गया। अब इसके आगे तो पहले ही प्लीज़ राइड सेफ and congratulations and ride back home safely, even more safe, and enjoy all the places. At least go to Turtuk. Okay. Go to Turtuk. If not Khardungla, if not Pangong, but go to Turtuk. You're going to love it. Okay. You are going to love it. The Aryan village, no? Yeah. Turtuk, go there. Hot Springs, you're going to have a blast. Okay. And right. And congratulations and best of luck for your channels, even though I don't know the names, but best of lucks Thank to you. all Thank of you. you, to all, Thank you so to much. all man. 3 of you. Thank you so much. సో ఆల్రెడీ చెప్పిన చూసారా? హూఆర్ వాంట్ టు స్టే హియర్, ఐ విల్ డ్రాప్ Number is మెసేజ్ something. అండ్ నంబర్. యూ కెన్ కమ్ అండ్ స్టే హియర్. ద బాయ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ, సీరియస్లీ ఈస్ వెరీ గుడ్ ఆఫ్ హార్ట్. చలో బాయ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, brother. సో అంతే, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎంత మంచిగా పోయినామంటే ఆ లొకేషన్లో అవన్నీ చూసుకుంటా అట్లా నీట్గా వెళ్ళిపోతున్నాం, లైన్ బై లైన్. ఇది సింగిల్ రోడ్ కాబట్టి 2 way దీంట్లోనే. సో కొంచెం లైన్ మిస్ అయింది మాది, ఎందుకంటే సేఫ్గా పోవాలి కాబట్టి. అండ్ మీద చూడండి ఆ మంచు కొండలు చూస్తుంటే వీఆర్ వెరీ ఎగ్జైటెడ్. అంతే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక. చలో లెట్స్ గో. సో ఇప్పుడే సోన్మార్గ్ నియర్ బై వచ్చినాం మనం. అండ్ సోన్మార్గ్ వెల్కమ్ లైక్ దిస్. సోన్మార్గ్లో -2 ఉంది ప్రెసెంట్. ఒక్కసారి ఐస్ని అవన్నీ చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది. అబ్బా బాబా బాబా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆర్మీ బేస్ క్యాంప్స్ అన్నట్టు. ఒకసారి చూడండి ఎంత బాగుందో ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో. అట్లా బేస్ క్యాంపులు చూసుకుంటూ పోతుంటే సీరియస్లీ మాకైతే మైండ్ పోయింది. అండ్ ఆ తర్వాత ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్కటి వా అంటారు చూడు, సినిమాలో అట్లున్నది. అసలు ఫస్ట్ టైం కదా లైఫ్లో మనం చూసింది ఇది. ఒక చెట్టును చూసినా, ఒక కొండను చూసినా, ఏదాన్ని చూసినా మా మైండ్ పోయింది. ఫొటోస్ గ్యాలరీ అయితే నిండిపోయింది, అసలు చాలా బాగుండే. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ లదాఖ్. ఆల్మోస్ట్ సోన్మార్గ్ నుంచి లదాఖ్ వెళ్ళే రూట్లు ఉన్నాం. అండ్ బైక్ చూడండి అక్కడ పార్క్ చేసినాం. అండ్ మాకైతే సీరియస్గా చెప్తున్నా కదా, రోడ్డును చూడాలా ఈ మీద చూడాలా అర్థం కాకొచ్చింది, అంత బాగుంది. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో సీరియస్లీ. అందులో డేట్ వచ్చేసి 21 ఏప్రిల్ 21 రోజు సోన్మార్గ్ నుంచి లదాఖ్కి పంపిస్తున్నారు. అండ్ 22 రేపు వచ్చే వాళ్ళు ఉంటే లదాఖ్ నుంచి కిందికి రావాలి తప్ప సోన్మార్గ్ నుంచి అలో ఉండదు. 1 day వెయిట్ చేయాల్సిందే. అండ్ మళ్ళీ 23rd రోజు సోన్మార్గ్ నుంచి లదాఖ్ అలో ఉంటుంది. మేమైతే అఫీషియల్గా ఎంటర్ అయిపోయినట్టే, మాకు ఏ లేదు. ఇక మేము ఈ నుంచి లదాఖ్ ఎంత దూరం, మా ఓపిక ఎంతవరకు అన్నా కొట్టచ్చు. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఎంతవరకు కొడతామో, చాలా ఘాట్స్ ఉన్నాయి కాబట్టి మన బండిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టొద్దు. సో అంతే, చలో బాయ్, ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ. ఓ బైక్ కొంచెం రెస్ట్ ఇద్దామని ఇక్కడ ఆపేసినాం. అండ్ బండి పాపం బాగానే ఇబ్బంది పడుతుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 10 bikes కూడా కనిపించలేము మాకు. 4 bikes మాయే. అండ్ 5th bike ఈ భయ్యాది హిమాచల్ ప్రదేశ్ నుంచి. అంతే, అంత తక్కువనే, మొత్తం లారీలే. రైడింగ్ గేర్ ఎందుకు ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, అండ్ చలి ఎట్లుంటుంది, ఇవన్నీ మనకి ఈ రైడ్లో అర్థమవుతుంది. సీరియస్గా నాట్ ఫర్ బిగినర్స్, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. మొత్తం చెయ్యి మీద, చెస్ట్ మీద, బాడీ మీద మొత్తం బరువు పడుతుంది. అదంతా మేనేజ్ చేసుకొని కొడితేనే ఈ రైడ్ అయిపోతుంది, లేదంటే కాదు. అండ్ మేము ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చినాం. అండ్ ఇంకొంచెం ఒక 2-3 టర్న్ తినాలి. లుక్ ఎట్ దిస్ వ్యూ, ఎంత బాగుంది చూడండి. అబ్బా దిల్ ఖుష్ అయితే చాలా బాగుంది. మీరు చూస్తారు కదా, ఇదైతే జోజిలా పాస్కి ఎంటర్ అవుతుంటే రూటు ఎంత బాగుంది చూడండి. ఇంచుమించు 10 feet ఆఫ్ స్నో అవుతుంది. అండ్ దాన్ని చూస్తుంటే కొద్దిగా భయం కూడా అవుతుంది, అండ్ రిస్క్ కూడా ఉండే, జారుతుండే. సో ఫైనల్ అయితే సేఫ్గా వెళ్ళిపోతున్నాం. ఫైనలీ వీఆర్ ఎట్ వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ. యూఆర్ ఎట్ జోజిలా ఆల్టిట్యూడ్ 11649. అంటే మనం 11,649 feetకి దూరంలో ఉన్నాం. అంత హైట్ ఎక్కేసినాం. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ అవర్ రైడ్ అచీవ్మెంట్ అయితే అయిపోయింది. డన్ విత్ దట్. అండ్ చూడండి స్నో, యాక్చువల్లీ ఆడ ఫోటో దిగాలి, ఇదంతా స్నో వచ్చేసింది. ఎంత హెవీ ఉందంటే స్నో. అండ్ ఇక్కడ చూడండి, ఫొటోస్కి చాలా ఫేమస్ ఇది. అండ్ అబ్బా నా దిల్ ఖుష్ చెప్తున్నా కదా, ఒక బైకర్గా
సరే అవన్నీ పక్కన పెట్టి నాకు ట్రావెలింగ్ చేయడం ఇష్టం బై, నాకు ట్రావెలింగ్ చేయడం ఇష్టం అని నేను నా బండి వేసుకొని చూడు ఆడున్న చూడు ద లార్డ్ స్ప్లెండర్, దాని కాలు మొక్కాలే, ఒక్క ట్రబుల్ కూడా ఇవ్వలే నాకు, చిన్న చిన్న పార్ట్స్ పోవడం తప్ప. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో ఫైనల్లీ అవర్ 100cc ఎట్ 11,649 feet, మెనీ మోర్ టు గో. 19,000 feet మనం ఉమ్లింగ్లాలో పోతున్నాం, అది పోవాలి, ఖచ్చితంగా పోయి తీరుతాము. అండ్ ఎంత మంచిగా అయిందంటే నేను టాప్ బాక్స్ తీసేసి ఈరోజు చాలా సాఫీగా అయిపోయింది ప్రయాణం. నిన్న మొన్న చాలా భయంగా ఉంటుండే ఈ రోడ్కి, అంటే మస్తు ఇబ్బంది అయిపోదు మనకి. సో ఆల్ సేఫ్ చాలా బాగున్నా నేను. నా వెల్ విషర్స్ ఫాలోవర్స్ అందరూ నా గురించి వరుగు కాకండి. నేను చాలా బాగున్నా, చాలా నిదానంగా ప్రధానంగా పోతున్నాం. ఒక్కో రోజు 50-60 kilometers కూడా కొడుతున్నాం సిచ్యువేషన్ బట్టి. అండ్ ఈరోజు అయితే 200 to 250 kilometers కొట్టేసినాం. జోజిలో వచ్చేసినాం కాబట్టి ముంగడ పోయి స్టే తీసేసుకుంటాం. చలో మరి బాయ్. To all the people who are coming to Ladakh this year 2026, ఒక చిన్న సజెషన్ నాది. సోన్మార్ నుంచి ఎవరైతే లదాఖ్ వైపు వస్తారో, నేను మనాలి వైపు నుంచి మాట్లాడతలేను, నాకు తెలియదు, నేను ఇంతవరకు పోలేదు కాబట్టి. సోన్మార్ నుంచి ఎవరైతే వస్తారో, సోన్మార్ టు జోజిలా పాస్ వాజ్ డేంజర్. అందరు చెప్పారు, సీరియస్గా చెప్తున్నా కదా, చాలా డేంజర్గా ఉంది. చాలా జాగ్రత్తగా రండి. అదైతే నేను చెప్పగలను ఎందుకంటే నాకు తెలిసింది అది. చాలా జాగ్రత్త. జోజిలా పాస్ దగ్గర ఇది కూడా ఒకటి ఉంటుంది, ఫియర్లెస్ 55 డే, అర్థమవుతలేదు నాకు, 762 ఆల్ వేస్. సో వీఆర్ ఎట్ లదాఖ్ పోలీస్ స్టేషన్. సో మనం అఫీషియల్గా లదాఖ్ చేరుకున్నట్టే. అండ్ సన్సెట్ టైం అయింది. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. రైడ్ చాలా బాగా జరిగింది. అండ్ 100cc విన్, మన బండి గెలిచింది. ఏ దోకా లేకుండా, కనీసం గాలి కూడా కొట్టుకోకుండా, అంటే మధ్యలో పంక్చర్ అయింది అనుకోండి, అది కాకుండా ఘాట్స్లో కూడా పర్ఫెక్ట్ వచ్చినాం. దట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. జై శ్రీరామ్. ఆల్ సెట్. మనమైతే లదాఖ్ ఉన్నాం ఇప్పుడు. చాలా సేపు తర్వాత చాలా కష్టపడి మేమైతే ఫుల్ ఆకలి అవుతుంది లదాఖ్ వచ్చినాక. ఇగో ఏ దొరుకుతుంది భయ్యా, ఏముందంటే తినలేదు బాయ్, పొద్దుగాల నుంచి తినలే. రైడింగ్ అంటే మజాక్. సో ఏమైందంటే ఇక్కడ రాగానే బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, మ్యాగీ ఉంది. ఏది రెడీ ఉంది అన్నాం, మ్యాగీ అన్నాడు. మ్యాగీ తీసుకుని తింటూనే ఉన్నాం, అంతే, అంత ఆకలి అవుతుంది మాకు. చలో లదాఖ్ పోలీస్ స్టేషన్ రాగానే, లదాఖ్ ఎంటర్ కాగానే మస్తు ఆకలి అవుతుంది. ఈరోజు డే మొత్తం ఏం తినలేము. నేను మాత్రం స్నాక్స్ వేస్తూనే ఉన్నా, ఈ బాక్స్లో దాచిపెట్టుకున్నా ముంగట. అండ్ తినేసి ముంగట స్టే వితిన్ 5 to 10 kilometers ఉంటుందంట. చలో పోయి రేపు ఈయనే ఉందాం, ఎందుకంటే బాడీని అడాప్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడనే ఉండి ఎల్లుండి లదాఖ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎట్లయితుందో చూద్దాం. చలో స్టే ట్యూన్డ్, బాయ్. సో ఫైనల్లీ మేమైతే ఒక రూమ్ తీసేసుకున్నాం. అక్కడ హీటర్ నడిపిస్తుంది కదా, ఆ హీటర్తోనే మేము సర్వైవ్ అవుతున్నాం. ఎందుకంటే చాలా వేడిగా ఉంది, చల్లగా ఉంది. ఆ హీటర్ వల్ల చాలా వేడిగా ఉంది రూమ్. నేను చెప్పబోయేది అది. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు నా లోపల సీరియస్గా మీరు ఇది ఓవర్ అనుకోవచ్చు, ఖాళీ అదేం పాస్ మనం వచ్చింది జోర్జిల్లా పాస్, విచ్ ఇస్ 11,000 feetకే నా లోపల మొత్తం హార్మోన్స్, గూస్ బంప్స్, నా మైండ్ మొత్తం ఇట్లా టాప్లో ఉంది, నా అవుట్ ఆఫ్ మైండ్లో. ఇఫ్ మనం ఇదే ఉమ్లింగ్లో పాస్ చేస్తే, అక్కడ మన బండి ఒక ఫోటో దిగితే, వాట్ ఈజ్ సిచ్యువేషన్, అసలు నా ముఖంలో స్మైల్ చూడవచ్చు మీరు. చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఒక్కొక్క కొండ, ఒక్కొక్క మంచు ఎక్కుతుంటే ఇంచుమించు 100 kilometers మంచులో నడిపినాం మేము. అది హెల్లీగా, అంతకు మించిన స్వర్గమే లేదు. మాకు గ్లౌజ్ కూడా వేసుకోకుండా ఆ చలి పెట్టలేదు, అంత ఫీల్ ఉన్నాం మేము, అంత వైబ్లు ఉన్నాం. చాలా అంటే చాలా బాగా నచ్చింది. లిటరలీ ఐఎమ్ లవింగ్ దిస్, ఐఎమ్ లివింగ్ దిస్. చాలు, సేఫ్ రైడ్, చాలా జాగ్రత్తగా నడుపుతా. అండ్ ఈరోజు రెస్ట్ తీసేసుకొని నైట్ డిన్నర్ చేసేసి రేపు మంచిగా లేచేసి ఒక 60-80 kilometers మళ్ళీ ఒక మంచి స్నో రైడ్ వేసేసుకొని మళ్ళీ ఒక రోజు. ఎందుకు ఇంత స్లోగా పోవాలంటే మనకి ఈ వెదర్ అనేది అలవాటు కావాలి. సో ఈ ప్లేస్కి పోయి కొంచెం ఉంటే ఈ బాడీకి పడుతుంది, నెక్స్ట్ పోయి లేదంటే నాకు ఈ పాటికి సరదా అయిపోదు, సుస్థ అయిపోదు. మనం ఆల్ గుడ్, చాలా బాగున్నాం. ఎందుకంటే మనం అన్నీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ప్లేస్లో మనం ఆవుకుంటూ వస్తున్నాం. ఆ హీట్ కానీ కూల్ కానీ ఏదైనా మనకు పడాలన్నట్టు. సో అంతే, ఉంటాం. మళ్ళీ స్టే ట్యూన్డ్, బాయ్.